ఆయన పరమేశ్వరుడు చూస్తున్నాడు, అంతర్యామిగా ఇక్కడే చూస్తున్నాడు. నేను చెయ్యలేను, ఆయన ముందు చేయలేను అన్న భావన నీకు ఉంటే అది సుసంపన్నమైన భక్తి. ఆ భావన నీకు లేనినాడు నిన్ను నీ చుట్టూ 2-3 వేల భగవద్గీత పుస్తకాలు పెట్టినా నువ్వు తప్పుడు మార్గంలో ప్రవర్తించకుండా నువ్వు ఉండలేవు. భగవద్గీత పుస్తకం నిన్ను మార్చదు, రామాయణం పుస్తకం నిన్ను మార్చదు, దాన్ని చదువుకుని మారిన నీ మనసు నిన్ను మార్చాలి. ఆ మనసు ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకోవాలి. భగవంతుడు వద్దన్న పని చెయ్యను, భగవంతుడు చెయ్యమన్న పని చేస్తాను, చాలు. ఈశ్వరుడి ప్రీతికి అది కారకం. ఈశ్వరుడి ప్రీతి అన్నది కలిగిందనుకోండి, అంతకు మించిన ఐశ్వర్యం లేదు. నన్ను నమ్మండి, మీతో యథార్థం చెప్తున్నాను. బుద్ధి దోషం చేత ఎప్పుడైనా మనం ఏదైనా పొరపాటు నిర్ణయం జీవితంలో చెయ్యబోతుంటే పరమేశ్వరుడు అడ్డుపడి ఆ పని చెయ్యకుండా చేసి మనని కాపాడతాడు.